ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां कर्कलदलसद्धेम पद्मां नराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयधां भक्तनम्रां भवानीं श्रीविद्यां सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं ओं श्री बेजवाड़ कनकदुर्गादेव्यै नमः। ओं श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా వెళ్ళాలి కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్ర బుద్ధులు వస్తాయి. అంటే చాలా మంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలురా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవే అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళ్తుంది అనమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలా మంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడతా ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. దీనంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానం అంటే లాస్ అవుతాము, అందరూ డౌట్ లేదు. కానీ ఎలాగా అంటే శని ఆకర్షిస్తుంది అనమాట. మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నీచ ఆరాధన, నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి, స్ట్రైట్ థింకింగ్ ఉండాలి. మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి. అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నీచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు ఇలా మనకి మంచి చేసేటటువంటి వాడు. ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నీచ శక్తులు ఏంటంటే క్షుద్ర శక్తోపాసన, కర్ణపిశాచి విద్యలు ఇలాంటివన్నిటికీ కూడా ఆకర్షితులవుతారు. మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం, ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్ని చెప్తున్నాడు. అది కర్ణపిశాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి. ఏదైనా పెద్ద విద్య కాదు, అది మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర రెడ్డిచెర్ల సిద్ధార్థ గారి పెద్ద పేరు అనమాట. ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఏమన్నా డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు. అలా ఇవన్నీ వినడానికి కానీ ప్రాక్టికల్ గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు. కాబట్టి ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము, చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా, గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణ పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి.
అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము. అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 4 సార్లు 5 సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్ని చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి. మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి. అలాగా తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని, చెడ్డ ఆలోచన చాలు. అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి, లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి, ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షణ అయిపోతాయి అనమాట. అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి. వక్ర మార్గాల్లో మనం అక్రమార్జతమైనటువంటి సంపాదన వీటి మీద దృష్టి పెడతాం. అలాగే ఈ కర్ణపిశాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది, కానీ అనవసరంగా 24 అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది. మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు నీ ట్రాప్లోకి మీరు వెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి, మా గురువు గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి బాగుంది, అదే బాగాలేదు, 2 ముక్కలు చెప్తాను. అలా కాకుండా ఇది అదిని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్ట్ ప్రిన్సిపల్ డిసిప్లిన్. జ్యోతిష్యం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట. మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది. ఇప్పుడు ఈ యొక్క శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా, పిల్లలు కావాలా, తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా, వాళ్ళని పెంచాలా, కార్లు కొనాలా, బిల్డింగ్ కట్టాలా, ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్ గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడైపోతాడు అనమాట. అంటే ఓవర్గా కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినట్స్ అని చాలా అధికంగా జరుగుతుంది. దాని ద్వారా ఆదాయాలు ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా మనసు అంతా కూడా కొంచెం నీరసంగా ఉండడము, తర్వాత నిరుత్సాహంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఈ జాతకంలో మంచి క్షేత్రాల్లో కనుక ఉన్నట్లయితే మనకి అద్భుతంగా ఈ కన్ఫ్యూషన్స్ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే గురుగ్రహం మనకి మిథున రాశిలో ఉండి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మంచి పట్టుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ ఇస్తుంది. ఎంతవరకు పనులు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి పనులు అనేటటువంటివి కల్పించడం జరుగుతుంది. బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు అధికంగా సంపాదించడము, బిల్డింగ్లు అన్ని కూడా అమ్మడవడం ఇలా జరుగుతాయి. హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ కంపెనీలకి కొత్త ప్రాజెక్ట్స్ రావడము, అలాగే బట్టల షాపులు, కిరాణా షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. హోల్సేల్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశం. అలాగే ఫర్నిచర్ ఎక్కువ కొత్తగా మీరు కొనడాలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఆదాయాలు మనకు తక్కువగా ఉన్నాయి కానీ అది ఏలినట్స్ ఏం జరుగుతుందా అని అలాంటివేమీ కూడా చూసుకోకుండా ఇంటికి కావలసినటువంటి అన్ని కూడా ఖరీదైనటువంటి వస్తువులు కొనడము, అలాగే మీ చేతుల మీదుగా ఇతరులకు అందరికీ కూడా ఇల్లు కొనిపెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యజమాన్యాలన్నీ కూడా గౌరవించి వాళ్ళని గుర్తించి వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి కొంత పనులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి మగవాళ్ళు మరి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్ గా వీళ్ళు అన్ని వదులుకోవడం అనేటటువంటిది మంచిది. ఇలాంటివన్నీ కూడా అలా ఈ రాశి వారికి, కుంభరాశి వారికి మామూలుగా ఈ పండగల్లో అధిక ఖర్చు ఇవన్నీ కూడా ఊర్లు వెళ్ళడము, ఆ తర్వాత కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా బంధువులతో మంచి బ్రహ్మాండంగా ధూమ్ధామ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆస్తుల కొనుగోలులు అనేటటువంటివి జరుగుతాయి. లేకపోతే బంగారం కొనుగోలు, బంగారం ఇంతకుముందు గతంలో మనం కనుక తాకట్టు పెట్టినట్లయితే వాటిని ఎలా విడిపించాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు వ్యాపారాలు చేయడం ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఈ కుంభరాశి వారి వల్ల వారికి సంతానం వల్ల కాస్త సంతోషము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా బాగా ఈ కుంభరాశి వారికి జరగడానికి పరిహారాలు ఏం చేస్తూ ఉంటాయో చూద్దాం.